ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ సురేష్. ఈరోజు నేటి తరం యువతరానికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించే విధంగా, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసే విధంగా శ్రీకాకుళం జిల్లా సర్బుజిల్ మండలం కూనజమ్మినాయుడుపేటలోని ఒక విద్యార్థి తన ప్రతిభని చాటుకుంటూ యూపీఎస్సీ స్థాయి ఉద్యోగానికి అయితే ఎంపికయ్యారు. అయితే ఆ ఎంపికైన ఉద్యోగానికి ఆయన పడిన కష్టాలేంటి, ఆయన విద్యాభ్యాసం నుంచి ఏ విధమైనటువంటి ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకున్నారు, కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆయనకి తోడ్పడ్డారు, అలాగే వారు చదువుతున్న రోజుల నుంచి ఉపాధ్యాయులు వారికి ఇచ్చినటువంటి భరోసా ఏంటి, ఆ సపోర్ట్ ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. ముందుగా కృష్ణ చైతన్య గారు, కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఒక కేంద్ర ప్రభుత్వంలో వర్క్ చేస్తూ మళ్ళీ మీరు యూపీఎస్సీని క్రాక్ చేయడం అనేది, అసలు ఆ టైం బ్యాలెన్స్ అనేది చేయడం చాలా కష్టం ప్రతి ఒక్కరికి కూడా. కానీ మీరు దాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ యూపీఎస్సీలో ర్యాంక్ సాధించడం అనేది మాత్రం శ్రీకాకుళం వాసిగా నేనైతే చాలా గర్విస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడాను అదేవిధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముందుగా మీ విద్యాభ్యాసంలోని మీరు అసలు ప్రణాళికను ముందే వేసుకున్నారా, లేకపోతే ఒక స్టేజ్ దాటిన తర్వాత మీరు యూపీఎస్సీకి వెళ్ళాలని ఏమైనా ఆలోచనకు వచ్చారా? అంటే ఇంజనీరింగ్లో ఇయర్ ఆన్ ఇయర్ నా ఐడియాస్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయిన తర్వాత గేట్ రాద్దామని అనుకున్నాను, కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్ కొన్ని స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత నా ఒపీనియన్ అనేది కొంత చేంజ్ అయింది. ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేద్దామనే ఆలోచన ఒకటి వచ్చింది. తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనీ కన్స్ట్రెంట్ అనేది కూడా ఉంటుంది ఫారెన్ వెళ్ళడంలో. థర్డ్ ఇయర్లో నేను యూపీఎస్సీ రాద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, చాలామంది 1 or 2 అటెంప్ట్స్, ఒక 3 అటెంప్ట్స్ ఇచ్చాక యూపీఎస్సీని, అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఫైనల్ ఆ పీడిఎఫ్లో ఉన్నప్పుడే మన యొక్క ఎఫర్ట్స్కి మనం అక్కడ వాల్యూ ఉన్నట్టు. ఇక్కడ పార్టిసిపేటింగ్ ప్రైజెస్ అనేవి ఏమి ఉండవు. అంటే నేను 5 మార్క్స్లో పోయాను, 3 మార్క్స్లో నాకు ఫైనల్ రిజల్ట్ రాలేదంటే ఇక్కడ పార్టిసిపేటింగ్ ప్రైజెస్ అనేవి ఏమి ఉండవు. ఆ 4 ఇయర్స్ అనేవి మనకి వేస్ట్ అయినట్టే. కాబట్టి నేనేమనుకున్నానంటే, నాకు ఒక గవర్నమెంట్ జాబ్, అంటే ఏదో ఒక జాబ్ ఉన్నట్టయితే నేను నా యొక్క గోల్ అయిన యూపీఎస్సీకి చదువుకోగలను అని ఒక ఆలోచన అయితే వచ్చింది. దాంతో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాశాను 2017లో. నేను అన్ని స్టేజెస్ క్లియర్ చేశాను. కానీ ఆ రిజల్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు కేసులో అది ఉండిపోవడం వల్ల మళ్ళీ నేను 2018లో సీజీఎల్ రాశాను. 2017-18 సీజీఎల్ రిజల్ట్ కూడా కొంచెం లేట్ అయింది. లేట్ అయిన వెంటనే నేను చాలా ఇంకా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి యూపీఎస్సీకి అయితే స్టార్ట్ చేయలేదు, కానీ చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టాను. ఎలా అంటే, నేను ఆల్మోస్ట్ 50 ఎగ్జామ్స్ రాసి ఉంటాను నాకు తెలిసి. ఆ తర్వాత ఈ రిజల్ట్, నేను రాసిన సీజీఎల్ రిజల్ట్ వచ్చేలోపు, అంటే ఒక సన్నివేశం ఏంటంటే, నేను సెంట్రల్ వాటర్ కమిషనర్లో క్లర్క్ పోస్ట్కి అప్లై చేశాను. అది భువనేశ్వర్లో ఉంది. తర్వాత విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ కోసం అప్లై చేశాను. ఫస్ట్ భువనేశ్వర్ వెళ్ళాను ఈవినింగ్. అక్కడ మార్నింగ్ ఎగ్జామ్ రాశాను. 3:30కి అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ విశాఖపట్నంకి వచ్చాను. మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ ఎగ్జామ్ రాశాను. 2 ఎగ్జామ్లు నేను క్లియర్ అయితే చేయలేదు, బట్ ఆ ఎఫర్ట్ అనేది నా నుంచి నేను పెట్టాను. అంటే మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, మా వాడికి ఉద్యోగం వచ్చేస్తుందిలే అని ఒక ధీమాతో ఉంటారు. అది కనుక ఒకవేళ ఏమైనా ఆగిపోయినట్లయితే కనుక వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ విమర్శలు, వాటి వల్ల మీరు ఏమైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యారా? మొదట్లో కొంత అందరికీ లీవే ఉంటుంది కదా. అంటే 1-2 ఇయర్స్ ఎవరు ఓకే కష్టపడుతున్నారులే, దే ఆర్ వెయిటింగ్ ఫర్. తర్వాత ఇక్కడ 2017 సీజీఎల్ రిజల్ట్ కోర్టు కేసు క్లియర్ అయినాక వచ్చాక నేను చెన్నైలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. 2018 సీజీఎల్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత విజయవాడలో జాయిన్ అయ్యాను. విజయవాడలో చదువుతూనే ఈపీఎఫ్ఓ ఈఓఏఓ నోటిఫికేషన్ వచ్చింది. యూపీఎస్సీ ద్వారానే వచ్చింది. దాంట్లో 99 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా 99 ర్యాంక్. దాని ద్వారా నేను అకౌంట్స్ ఆఫీసర్గా రీజనల్ ఆఫీస్ విశాఖపట్నంలో జాయిన్ అయ్యాను. ఇది జరుగుతుండగానే 2021లో నేను నా ఫస్ట్ యూపీఎస్సీ అటెంప్ట్ అయితే ఇచ్చాను. అప్పుడు నాకు ఫారెస్ట్ సర్వీస్ అనేది ఒకటి ఉందని తెలుసు, కానీ దానికి వేరే మెయిన్స్ అని కానీ దానికి వేరే ఇంటర్వ్యూ. అంటే ఆల్రెడీ మీరు సెంట్రల్ డిపార్ట్మెంట్లో అది కూడా యూపీఎస్సీ క్రాక్ చేసుకుని వెళ్ళారు.
అకౌంట్స్ ఆఫీసర్గా మీరు ఉద్యోగం చేస్తున్నారంటే ఒక్కసారి ఆ జాబ్ అనే దీనికి వెళ్ళిపోతే మళ్ళీ యూపీఎస్సీకి రావాలనే ఆకాంక్ష కానీ ఆశ కానీ చాలా తక్కువ ఉంటుంది ఎవరికైనా సరే. అంటే నేను సెటిల్ అయిపోయాను ఇంకా చాలు, వెళ్ళింది కూడా చిన్న ఉద్యోగం అయితే కాదు, ఆఫీసర్, గెస్టెడ్ ఆఫీసర్ దీనిలో వెళ్ళారు కాబట్టి. సో మీరు అక్కడ ధీమాగా కూర్చోకుండా మళ్ళీ ముందుకు వెళ్ళాలని మీకు ఏమైనా కలగడానికి ఏదో ఒకటి ఉంటుంది. ఎవరి వల్లైనా ఇన్స్పైర్ అయినా అవ్వాలి, లేదా ఎవరైనా మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూడడం వల్ల అయినా సరే మీకు కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళాలని ఆలోచన ఏదో కలిగి ఉంటుంది. అంటే చిన్న చూపులు అనేవి లేవు, బట్ నేను స్టార్ట్ చేసిందే నేను యూపీఎస్సీ కోసం. ఇదంతా అంటే నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానా, అది నేను మొదట చెప్పినట్టుగా ఫైనల్ రిజల్ట్లో మన పేరు లేనప్పుడు అక్కడ పార్టిసిపేటింగ్ ప్రైజెస్ అనేవి ఉండవు. కాబట్టి మనకంటూ అక్కడ రాకపోయినా సరే మనం ఒక స్టేజ్లో ఉండాలి అని మాత్రమే నేను అనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇంకా చదవక్కర్లేదు అని నేను ఇప్పుడు అనుకోలేదు. బేసిక్గా ఎప్పుడు నేను ఐ హ్యావ్ టు డూ దట్ అని అనుకున్నాను కాబట్టే ఇవన్నీ చేసుకొని వచ్చాను. కాబట్టి నాకు అలాంటి ఆలోచన అయితే ఎప్పుడు రాలేదు బేసిక్గా. మరి ఈ ప్రయాణం ఏదైతే చేశారో మీరు, ఒకసారి యూపీఎస్సీ అటెంప్ట్ చేసి ఈపీఎఫ్ఓగా సెలెక్ట్ అయిపోయారు, అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తూనే ఆ ఉద్యోగం చేస్తూ యూపీఎస్సీ మళ్ళీ క్రాక్ చేసి ఫారెస్ట్ సర్వీస్లో ఉద్యోగం సంపాదించారు. దీనికి మీరు టైంని ఎలా బ్యాలెన్స్ చేశారు? అటు ఉద్యోగం, ఇటు ఫ్యామిలీ, అటు మీరు అనుకున్న గోల్, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ సక్సెస్ని మీరు రీచ్ అయ్యారు? అంటే 2021లో నేను ఒకసారి రాశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. లైక్ అప్పుడే నేను ఆన్లైన్లో కోచింగ్ అయితే తీసుకున్నాను. ఆన్లైన్లోనే తీసుకోగలిగాను, ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కాబట్టి. జాబ్ అయిపోయాక ఆ కోచింగ్ క్లాసెస్ విని నోట్స్ రాసుకోవడం అయితే జరిగింది. అదే నోట్స్ని నేను 2023 అటెంప్ట్లో, అంటే నేను ఏఓగా జాయిన్ అయ్యాక, ఇంకా నాకు అంటే మామూలుగా ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే సిఎస్సి మెయిన్స్ ప్లస్ ఐఎఫ్ఎస్ మెయిన్స్ డిఫరెంట్. ప్లస్ సిఎస్సి మెయిన్స్ రాసిన తర్వాత ఎవరైనా రెండింటికి క్వాలిఫై అయ్యి ఫారెస్ట్ సర్వీస్ రాయాలనుకుంటే వాళ్ళకి ఓన్లీ 2 months మాత్రమే టైం ఉంటుంది. అదే నేను నా వరకు ఏమైందంటే నేను ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్కే అప్లై చేశాను కాబట్టి ప్రిలిమ్స్ తర్వాత నాకు 5 months టైం ఉంది. కాబట్టి నేను జాబ్ చేసినా సరే నేను ఆల్రెడీ ఒకసారి రాసున్నాను కాబట్టి ఈ 5 months టైంలో నేను టైం మేనేజ్ చేస్తూ చదవగలిగానని నేను అనుకుంటున్నాను. మీ పేరెంట్స్ ఏం చేసేవారు? మీ పేరెంట్స్ నుంచి మీకు వచ్చిన సపోర్ట్ ఎటువంటిది? అసలు మీ ఈ స్టడీ నుంచి మీకు ఉద్యోగం చేరేంత వరకు కూడా కంప్లీట్గా. అంటే మా ఫాదర్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. నువ్వు ఏం చదవాలనుకున్నా నీ ఆలోచన ప్రకారం నువ్వు చదవచ్చు అని. ఇది ఈ యూపీఎస్సీ చదవాలని కానీ ఇలా వెళ్ళాలని కానీ టోటల్ నా నుంచి వచ్చిన ఇనిషియేటివ్ మాత్రమే. ఎవరు పుష్ చేసింది లైక్ నువ్వు ఇక్కడ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే నాకు 10th లో 572 మార్క్స్ వచ్చాయి. 572 మార్క్స్ వచ్చాక చాలామంది ఏమన్నారంటే నువ్వు ఐఐటి తీయొచ్చు కదా అని అన్నారు. కానీ నా వరకు నాకు తెలిసింది ఏంటంటే నా మ్యాథ్స్ ఎంతో నాకు తెలుసు కాబట్టి నేను ఓన్లీ ఎంసెట్ వరకే తీసుకున్నాను. అంటే నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు అని నేను ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని. అదొకటి. ప్లస్ మా మదర్ ఎప్పుడు నువ్వు ఒక ఆఫీసర్గా ఉంటే నేను చూడాలని ఎప్పుడు అనేవాళ్ళు. ప్లస్ ఇంకా బాలలత మేడం వీడియోస్ కూడా కరెంట్ అఫైర్స్ ఆవిడ చూసి ఆవిడ దానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనతో డిస్కస్ చేసేవాళ్ళు. అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ మనం చూశాక మనం ఇంకా చదవాలి అనే మోటివేషన్ అనేది నేను మా అమ్మగారి నుంచి పొందాను. ప్లస్ మా వైఫ్ కూడా ఎప్పుడు అంటే బాలలత గారి వీడియోస్ అమ్మగారు చూసారా, మీరు చూసారా? నేను తక్కువ చూసేవాడిని, బట్ మా మమ్మీ చూసేవాళ్ళు. అంటే మా మదర్ చూసి అమ్మగారికి బాలలత గారి ఇన్స్పిరేషన్ అయితే ఒక విధంగా. ఇన్స్పిరేషన్. మా వైఫ్ కూడా చాలా మోటివేటింగ్ చేసేవాళ్ళు. అంటే నేను సాటర్డే సండే ఇక్కడ ఆఫీస్ 5 days ఉండేది. సాటర్డే సండే హాలిడే. కొన్నిసార్లు రాలేకపోయేవాడిని, అక్కడే ఉండి చదువుకోవాల్సి వచ్చేది. అప్పుడు కూడా చాలా సపోర్టింగ్గా ఉంది మా వైఫ్. ఓకే, అంటే అటు మదరు, ఫాదరు, వైఫ్ అందరూ సపోర్ట్ చేశారు మీకు? సపోర్ట్ అయితే అదే ఎక్కువగా చెప్తుంటారు కదా, 16 గంటలు చదివాము, 20 గంటలు చదివేసాము, లేదా ఇంత టైం మేము కంప్లీట్గా అసలు బాహ్య ప్రపంచాన్ని చూడకుండా యూపీఎస్సీని క్రాక్ చేద్దామని మేము పట్టువేడిన విక్రమార్కుల్లా దాని చుట్టూ తిరిగామని అంటుంటారు కదా. అసలు అది ఎఫర్ట్, స్మార్ట్ వర్క్ బెటర్, హార్డ్ వర్క్ బెటర్ అని మీకు అనిపిస్తుంది యూపీఎస్సీ వరకు వస్తే? అంటే నా వరకు నేనైతే 16 అసలు 8 గంటలు కూడా నేను ఇప్పుడు చదివింది లేదు. అంటే చదవడానికి ఓన్లీ హాలిడేస్లో కూడా మ్యాక్సిమం 8 to 9 అంతే. వర్కింగ్ డేస్లో అంత 5 hours మ్యాక్సిమం. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 2 hours అంతే. అంతకుమించి చదివింది ఏమి లేదు. అంటే నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే నా ప్రిపరేషన్ అంతా ఫిజికల్ బుక్స్కి కొంచెం దూరంగా ఉండేది.
ఓన్లీ నేను ఐప్యాడ్ మాత్రమే యూజ్ చేసేవాడిని. ఇంకా ఈ రీడబుల్ పీడిఎఫ్స్ ఉంటాయి కొన్ని. అంటే మనం ఆల్రెడీ ప్రతిసారి మన ఎఫర్ట్ పెట్టి దాన్ని చదివి మనకు కొన్నిసార్లు ఆ ఇంట్రెస్ట్, ఓపిక ఉండదు. అలాంటప్పుడు మనం ఆ రీడబుల్ పీడిఎఫ్ను ఆన్ చేస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే అది అలా చదువుతూ ఉంటుంది. మనం మన ఐప్యాడ్లో దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని మనం నెక్స్ట్ ఈజీగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే చదవాలని మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు అన్నిసార్లు మనం సమయం సహకరించదు. కొన్నిసార్లు బయట గోల్గా ఉండొచ్చు. ఏదైనా సరే అది ఈ రీడబుల్ పీడిఎఫ్ ఏంటంటే మనం ఆపాలి, మనం స్టాప్ చేయాలి దాన్ని. అది అలా ఆన్ అవుతూ ఉంటుంది కాబట్టి గంట 2 గంటలైనా అలా వెళ్ళిపోతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతే. ఈ 16 గంటలు అది అసలు ఆలోచన లేదు. మ్యాక్సిమం 8 గంటలు అంతే. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా జీరో నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే యూపీఎస్సీకి నేను స్టార్ట్ చేస్తున్నాను, లేదా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒకవేళ ఎవరైనా కానీ ఈ జిల్లా వాసులు ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వారికి మీరు ఇచ్చే గైడ్ లైన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే నేను ఆల్రెడీ ఒక మొత్తం ఆ ప్రాసెస్ చూశాను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, ఎవరైనా 4th ఇయర్ తర్వాత అంటే బీటెక్, ఐఎమ్ సపోజింగ్ దే ఆర్ డూయింగ్ బీటెక్ తర్వాత యూపీఎస్సీకి రావాలనుకుంటే వెంటనే అటెంప్ట్ ఇవ్వకుండా, వాళ్ళు అంటే వాళ్ళు రిలీవ్ అయిన ఫస్ట్ ఇయర్ ఆ అటెంప్ట్ ఇవ్వకుండా వాళ్ళు మెయిన్స్, ప్రిలిమ్స్ ఒక సంవత్సరం అంతా చదివి నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఇంకోటి ఏంటంటే చక్రంలో ఉంటుంది. వన్స్ ఆ చక్రంలో మనం అడుగు పెట్టాక ఆ ప్రాసెస్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. మనకు ఆ క్యాలిబర్ లేకపోతే మన టైం వేస్ట్ అవుతుంది తప్ప ఆ సైకిల్స్ అనేవి అలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సైకిల్లోకి అడుగు పెట్టే ముందే మన నాలెడ్జ్ అనేది మనం సరిగ్గా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చాక అవ్వకపోతే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అంటే సీజీఎల్ కానీ ఇంకొకటి కానీ జాబ్ ఒక బ్యాకప్లా ఉంచుకుంటే, ఒక ప్లాన్ బిలా ఉంచుకుంటూ చదివితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సీజీఎల్ ఉందనే విషయం కూడా ఇక్కడ మన వాళ్ళకి చూసుకుంటే చాలా తక్కువ అవగాహన. అటు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామన్నా సీజీఎల్కి ప్రిపేర్ అవుదామన్నా సీజీఎల్ అనేది కూడా చాలా వరకు తెలియదు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ తెలుస్తుంది తప్ప సీజీఎల్ ఉంది, దాంట్లో ఇలాగా సమ్ సిఏపిఎఫ్ ఫోర్సెస్ కానీ లేదా అదర్ డిపార్ట్మెంట్స్ కానీ వీటిలో అన్నింటిలో వస్తున్నాయని చెప్పేది చాలా మందికి అవగాహన లేదు. పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వస్తే తప్ప వారు ఎవరు ఆ నోటిఫికేషన్ చూడరు. అటువంటి వారికి మీరు అసలు ఫస్ట్ ఆ జాబ్ నోటిఫికేషన్స్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఒకవేళ వచ్చినట్లయితే ఎటువంటి బుక్స్ని మీరు ప్రిఫర్ చేస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే యూపీఎస్సీ చదివితే అన్ని అంటే అన్ని ఎగ్జామ్స్ రాసేయచ్చు అనే ఒక రకమైన ఆలోచనలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ప్రతి ఎగ్జామ్కి, ప్రతి నోటిఫికేషన్కి దానికంటూ చదివే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక యూపీఎస్సీ చదివితే ఇది రాసేయచ్చు, ఇది చదివితే అది రాసేయచ్చు అనే టెంపో అనేది తగ్గితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సీజీఎల్కి వచ్చేసరికి నేను కొన్ని ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా, అంటే టెక్స్ట్ బుక్ అని, అడ్డా 247 అని, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి. మనం సబ్స్క్రైబ్ చేస్తే ఏ నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మనం అవేర్గా ఉండొచ్చు. ప్రిపరేషన్ విషయానికి వస్తే అది కాకుండా మామూలుగా మీరు మీ సెల్ఫ్గా ఎంసెట్ బీటెక్ అయిన దగ్గర నుంచి మీరంటూ సపరేట్గా నోట్ ప్రిపేర్ చేసుకోవటం కానీ, ఒక మెటీరియల్ రెడీ చేసుకొని ఆ మెటీరియల్ ప్రిపేర్ అవ్వడం, అట్లాంటిది ఏమైనా మీరు దానికి ప్రణాళిక ఏమైనా వేసుకున్నారా ముందు? ప్రణాళిక అంటే యూట్యూబ్ వీడియోస్ చూసి, అంటే ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలి అనేది కొంచెం హిందీ అయితే నాకు అర్థమవుతుంది. కాబట్టి టాప్ లెక్చరర్స్ టీచ్ చేసే మెటీరియల్ ఏంటి అనేది మనకి దొరికితే మనం అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మనం చదువుకోవచ్చు. ఇక్కడ యూపీఎస్సీ వరకు వచ్చేసరికి ఈ ఫారెస్ట్ సర్వీస్ గురించి చాలామందికి తెలియదు. బేసిక్గా ప్రిలిమ్స్ ఈజ్ ద మెయిన్ హర్డిల్ హియర్. చాలామంది తెలియని విషయం ఏంటంటే ఫారెస్ట్ సర్వీస్కి దీనికి ఒకటే ప్రిలిమ్స్ అయినా సరే వేరు మెయిన్స్, వేరు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఒక్కసారి మనం ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ చేయగలిగితే మనకి చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఓన్లీ మనం ఫారెస్ట్ సర్వీస్ చదివేటప్పుడు మనం సిఎస్సి రాయకపోతే మనకి 3 months టైం ఉంటుంది. ఆ తర్వాత 2 months టైం ఉంటుంది. 5 months చదివేవాడికి, ఆల్రెడీ సిఎస్సి రాసి ఫారెస్ట్ సర్వీస్ రాసే 2 months చదివేవాడికి ఆటోమేటిక్గా తేడా ఉంటుంది. కాబట్టి మన ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామ్ విల్ బి మోర్ ప్రొవైడెడ్ వీ క్లియర్ ద ప్రిలిమ్స్. కాబట్టి ప్రిలిమ్స్ని చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి ఇక్కడ ఫారెస్ట్ సర్వీస్కి వచ్చేసరికి. దానికోసం నేను ఎక్స్టెన్సివ్గా బుక్స్ అయితే చదివాను. అంటే ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి పిఎంఎఫ్ ఐఏఎస్ అని ఒక మెటీరియల్ ఉంటుంది, 700 pages బుక్, అదొకటి చదివాను. ప్లస్ టెస్ట్ సిరీస్లు కూడా రాసేవాడిని, అంటే విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్లు కూడా రాసేవాడిని, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. దానికంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని
ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ అనేది ఫిలిమ్స్లో బాగా యూజ్ అవుతుంది. వన్స్ అది క్లియర్ అయ్యాక మనం ఫారెస్ట్ సర్వీస్లో 2 ఆప్షన్స్ తీసుకుంటాం. దానికోసం ఇప్పుడు ఆన్లైన్లో మెటీరియల్ అది ఉంది. అంటే ఇప్పుడు అంటే మ్యాక్సిమం చూస్తే మీరు అంతా ఆన్లైన్ మెటీరియల్తోనే మీ గోల్ని అయితే మీరు రీచ్ అయిపోయారు. Hmm. సో అకాడమీస్కి వెళ్ళి చదవాలని కానీ లేదా కంపల్సరీగా ఢిల్లీనో హైదరాబాద్నో అక్కడ వెళ్ళి చదవాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్న వారికి అసలు ఇది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఈ 2-3-4 ఇయర్స్లో ఆఫ్టర్ పాండమిక్ ఆన్లైన్లో అదే క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ అవైలబుల్గా ఉంది. కొన్నిసార్లు అయితే వాళ్ళు ఫిజికల్గా చెప్పే క్లాస్నే ఆన్లైన్ అంటే వీడియో తీసి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. నేను నా ప్రిపరేషన్ టైంలో ఒకసారి అనుకోకుండా కరోల్బాగ్ వెళ్ళాను. అక్కడ వాతావరణం కానీ అక్కడ ఆ జనం కానీ చూసి నాకు ఒకసారి భయం వేసింది. బేసిక్గా అదో కొత్త ప్రపంచం. అది కొత్త ప్రపంచంలో ఉంది బేసిక్. అంటే నేను ఏమనుకున్నానంటే నేను ఐ వాజ్ లక్కీ దట్ ఐఎమ్ నాట్ దేర్. అంత అంత భయంకరంగా ఉంది బేసిక్గా. అంటే భయంకరం ఇన్ ద సెన్స్ అంటే ఇంత జనంలో మనం పోరాడగలమా, మనకు వస్తుందా అనే డిమోటివేటింగ్గా ఉంది అది ఆ ఎన్విరాన్మెంట్, అంత జనం అక్కడ. కాబట్టి నా వరకు ఆన్లైన్ మెటీరియల్, ఆన్లైన్ కోచింగ్ ఈజ్ బెటర్ ఐ థింక్ సో. థ్యాంక్స్. చూస్తే కనుక తాను అనుకున్న డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయ్యేందుకు మాత్రం కోచింగ్ సెంటర్లని కానీ ఇతర ఏవైనా కూడా వాటికి అపోహలకు పోకుండా తాను నమ్ముకున్నటువంటి తన స్టడీ మెటీరియల్స్ అంతా కూడా ఆన్లైన్లో కలెక్ట్ చేసుకుంటూ తనపై తనకి విశ్వాసం ఉంచుకుంటూ తను ఒక స్టేజ్ నుంచే నేను నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక ప్రీ ప్లాన్డ్గా తను వెళ్ళటం వల్ల తన సక్సెస్ని అయితే రీచ్ అవ్వగలిగాడు. ముందుగా యూపీఎస్సి అటెంప్ట్ చేసి ఈపీఎఫ్ఓలోని అకౌంట్స్ ఆఫీసర్గా తను సెలెక్ట్ అయ్యి కొంత స్థిరపడిన తర్వాత తన మిగతా గోల్ ఏదైతే ఉందో యూపీఎస్సీలో ఐఎఫ్ఎస్కి వెళ్ళాలని తన ఆలోచనకి పదును పెట్టి దానికంటూ కృషి చేసి దినదినాభివృద్ధి చెందుతూ తనకు కావాల్సిన ప్రతిదీ కూడాను కలెక్ట్ చేసుకుంటూ సమయం ఉన్నప్పుడు ఒక విధంగా, సమయం లేనప్పుడు ఇంకో విధంగా తాను ఎప్పుడు కూడా చదువును విడిచిపెట్టకుండా అలాగే కుటుంబ బాధ్యతను పక్కన పెట్టకుండా మెయిన్గా తను టెన్షన్ తీసుకోకుండా తాను గోల్ని అచీవ్ చేసేందుకు మాత్రం తాను చేసిన ఈ ప్రయాణం అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే టెన్షన్ ఫ్రీగా చదివితే కనుక ఖచ్చితంగా తాను సక్సెస్ని అయితే పొందొచ్చని అయితే కృష్ణ చైతన్య స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.